ప్రియులారా, మనము బల్లలో పాలు పంపులు పొందడానికి మన హృదయాలను అప్పగించుంటుండగా వర్తమానం ద్వారా దేవుని సన్నిధిలో హెచ్చరిక, ఆదరణ, నెమ్మది పొందుతూ ముందుకి కొనసాగుదాం. ఈ దినం దేవుని ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ! చాలాసార్లు మనకి ఊరికనే ప్రేమలో ఎక్స్చేంజ్ అయిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. అప్పుడే ఉన్నతమైన ప్రేమను చూపిస్తాం. మనకు అనుకూలంగా లేనప్పుడు మనం మారిపోతూ ఉంటాం. ఈ ప్రేమలు కూడా సీజనల్ లవ్స్ ఉంటాయి అన్నమాట. నీకు ఇష్టం ఉన్నప్పుడు ఒక రకమైన ప్రేమ, నీకు ఇష్టం లేనప్పుడు మరొక ప్రేమ. దైవ జనాంగమా, దేవుని ప్రేమ సీజనల్ లవ్ కాదు, అది శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీ ఎడల జాలిపడుచున్నానని చెప్పిన ప్రేమ. దేవుని ప్రేమ ఎవరికైతే అర్థమవుతుందో ఖచ్చితంగా ఆయనను విడువరు. ఈ దినం ప్రియులారా, సమూయేలు మొదటి 2వ గ్రంథంలో నుండి ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేయడానికి హృదయాలను అప్పగించుకుందాం. ఇక్కడ మనకి అబ్షాలోమును గురించి దినము ఆలోచన చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. ఈ అబ్షాలోము ఎవరు అంటే దావీదు యొక్క 3వ కుమారుడు. మనం చూసినట్లయితే నాబాలు భార్య అయినటువంటి అబీగయలు ద్వారా, అనగా నాబాలు చనిపోయినప్పుడు సుబుద్ధి కలిగినటువంటి అబీగయలను దావీదు తీసుకుని తన భార్యగా చేసుకున్నప్పుడు తనకు పుట్టిన 3వ కుమారుడు అబ్షాలోము. ఇది చాలా అద్భుతమైన పేరు ప్రియులారా. దావీదు చాలా ప్రేమతో, ఇష్టంతో అబ్షాలోము అని పేరు పెట్టినట్లుగా చూస్తున్నాం. ఈ అబ్షాలోము అనే పేరుకు అర్థము సమాధానం నాకు తండ్రి అని అర్థం. సమాధానం నాకు తండ్రి అంటే ఈ కుమారుడు నాకు పుట్టినప్పుడు, ఇది సరిగ్గా రావట్లేదు చూడండి, ఎందుకు తేడా ఉంది. ఈ కుమారుడు నాకు పుట్టడం ద్వారా సమాధానం వచ్చింది అనే ఆనందంతో, సంతోషంతో దావీదు తన కుమారుడు 3వ కుమారుడైన అబ్షాలోముకి ఆ పేరు, ఆ భావంతో కూడిన పేరుని పెట్టినట్లుగా చూస్తూ ఉంటాం. చాలాసార్లు పిల్లలు పుట్టినప్పుడు మనము చాలా విచిత్రమైన పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆల్రెడీ గర్భంలో శిశువు పడినప్పుడే ఏం పేరు పెట్టుకోవాలో ఒక పిక్చర్ వస్తూ ఉంటుంది, మనకు ఆలోచన వస్తూ ఉంటుంది. మొన్న మా బంధువులు పెండ్లికి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు పాప పేరు గ్లోరీ, బాబు పేరు జాయ్ జోసెఫ్ అని అన్నప్పుడు పేర్లు చాలా బాగున్నాయి. కానీ అమ్మ పేరు అంటే వచ్చిన వాళ్ళకి అత్త అవుతుంది మా అమ్మ. మా అత్తమ్మ పేరు ఏదైనా ఒక అక్షరం మనకు కలిస్తే బాగుండు అని అన్నారట. అంటే మనకు ఆలోచన ఎలా ఉంటుందంటే, మన పేర్లు మన తల్లిదండ్రుల పేర్లతో కలిసి ఉండాలని, ఈ విధమైన ఆలోచనలు మనకి చాలా ఉంటాయి. కానీ దావీదు ఎలా పెట్టుకున్నాడంటే పేరు, ఈ 3వ కుమారుడైనటువంటి ఈయన పుట్టినప్పుడు నాకు సమాధానం. ఎందుకంటే తన జీవితంలో అన్ని యుద్ధాలే, అన్ని పోరాటాలే. ఇన్ని యుద్ధాలు, పోరాటాల మధ్యలో నువ్వు అది తప్ప ఇంకా వేరేది ఆలోచన చేస్తే బాగుంటుంది. యుద్ధాలు, పోరాటాల మధ్యలో పుట్టినవాడు అబ్షాలోము. ఈ అబ్షాలోమును బట్టి ఎంతో సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో అందుకనే సమాధానమునకు తండ్రి అని పేరు పెట్టినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. సో ప్రియులారా, ఇట్లాంటి కుమారుడు ఇష్టపడి ప్రేమతో సమాధానమునకు తండ్రి అని పేరు ఈ కుమారునికి పెట్టినట్లుగా చూస్తున్నాం. ఇంతగా ఆయనను ప్రేమించినట్లుగా మనకి ఇక్కడ వాక్యం చూపిస్తూ ఉంది. ఈ 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే ఈయన ఎవరు అన్నది మనకి అడ్రస్ తెలుస్తూ ఉంటుంది. 2వ వచనంలో హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అనే అతని జ్యేష్ఠ పుత్రుడు ఎజ్రీరాలగు అహీనోయిము వలన పుట్టెను. కిలియోబను 2వ వాడు కర్మేయుడగు నాబాలు భార్య అయిన అబీగయలుకు పుట్టెను.
అది ఇందాక తప్పు చెప్పినాను. మూడో వాడైనటు అబ్షాలోము గెషూరు రాజుకు తల్మయి కుమార్తెగు మయాకా వలన పుట్టెను. గెషూరు రాజుకు తల్మయి కుమార్తెగు మయోకా వలన పుట్టాడంట, మూడవ కుమారుడిన. సో ప్రియులారా, ఈ రాజకుమార్తెను పెండ్లి చేసుకున్నాడు దావీదు. గెషూరు రాజకుమార్తెను పెండ్లి చేసుకుంటే ఆమెకు పుట్టినవాడు అబ్షాలోం. ఈయన ఆల్రెడీ తండ్రి రాజు, తన తాతయ్య అనగా అమ్మ తండ్రి కూడా రాజు, వాళ్ళది కూడా ఒక రాజ్యం. ఇక అబ్షాలోము ఎంత ఉన్నతమైన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంటాడంటే, మనము 14వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అబ్షాలోము గురించి చూద్దాం. ఈ సమూయేలు మొదటి గ్రంథము 2వ గ్రంథము 14వ అధ్యాయము 25, 26 వచనంలో చూసినప్పుడు ఈ అబ్షాలోము యొక్క స్థితి మనకి కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒకడును. ఇశ్రాయేల్ అందరిలో కూడా అబ్షాలోము అంత అందగాడు ఎవరు లేరంట. చాలా అందమైనవాడంట ఈయన. తన రంగు, తన రూపు, తన స్ట్రక్చర్ అంతా చూసినప్పుడు ఈయన కంటే అందగాడు ఇంకా ఎవరూ లేరు అన్నంతగా ఉన్నది. కనుకనే వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోము అంత సౌందర్యం గలవాడు ఒక్కడు కూడా లేడు. ఈయన సౌందర్యాన్ని ఇంకా వర్ణిస్తూ ఉంది. యాక్చువల్గా ఆడపిల్లల సౌందర్యాన్ని వర్ణిస్తారు, కానీ ఇక్కడ ఈయన సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంది బైబిల్. అనగా దేవుడు ఇష్టపడ్డాడు ఈయన అందాన్ని చూసి. ప్రియులారా చూద్దాం. అలాగే మనము దావీదు అందాన్ని కూడా మనము దేవుడు వర్ణించినట్టుగా చూస్తూ ఉంటాం. అతడు ఎర్రని నేత్రములు గలవాడు అని ఈయన తండ్రి అయిన దావీదుని కూడా దేవుడు పొగుడుతాడు. అక్కడ దావీదు యొక్క సౌందర్యము పొగడబడ్డది, దావీదు యొక్క హృదయము కూడా పొగడబడ్డది. కానీ ఇక్కడ ఈయన కేవలము భూలోక సంబంధమైన సౌందర్యవంతుడిగా ఉన్నాడు, కానీ ఇతని హృదయం ఎలా ఉందన్న దానిని కూడా మనం ఆలోచించడానికి ఇష్టపడదాం. ఇక్కడ అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమున అతని యందు లేకపోయాను. హల్లెలూయా. ఎక్కడ కూడా అరికాలు దగ్గర నుండి ఈ తల వరకు చూస్తే అతను ఎక్కడ కూడా ఏ షేప్లో కూడా తేడా లేదంట. ప్రియులారా, వండర్ఫుల్ ఉన్నాడంట, బ్యూటిఫుల్ ఉన్నాడంట. ఇంకా అందగాళ్ళ పోటీ పెడితే కనుక ఈయనే గెలుస్తాడు ఖచ్చితంగా, దేవుడే చెప్తున్నాడు కనుక అంత అందమైనడంట. ఇంకా చూసినట్టయితే తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా వాటిని కత్తిరించుతూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములు 200 తులములు. ప్రియులారా, అనగా అందమైన వాడు, ఎత్తైన వాడు, ఎర్రనివాడు. అంత మాత్రమే కాదు, తన జుట్టు ఎంతంటే సంవత్సరానికి కత్తిరిస్తే 200 తులాలు బరువు వచ్చేదంట. అనగా ఆ దినాల్లో పురుషులు జుట్టు పెంచుకోవడము ఎంతో అతిశయం కనుక యాక్చువల్గా జుట్టుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆడపిల్లలు కదా. స్త్రీకి జుట్టు ఉన్నదనుకోండి, గ్లోరమ్మలాగా విరబూసుకుంటారు, వేసుకుంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. ప్రియులరా, అందుకనే సిగ కనుక ఎన్ని యాసాలైనా వేయొచ్చని అంటూ ఉంటారు కదా. అన్ని యాసాలు వేసే అందము ఈయనకు ఉందంట. ఎంత జుట్టు! ఆ జుట్టును చూస్తేనే అతిశయం అంట ప్రియులారా అందరికీ. ఇంత అందగాడు, అబ్బాబ్బాబ్బా అనే అంత అందమైనడు పుట్టాడంట. రాజుకి మూడో కుమారుడు అబ్షాలోము. చెప్పండి, ఏం పేరు? అబ్షాలోము. మనము ఇక్కడ దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా. ఏ విషయం గమనించాలంటే, దేవుడు కూడా తన సంఘాన్ని ఇలా పొగడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా తన సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘం అంటే ఎవరు? దస్తగిరి సంఘం అంటే ఎవరు? బేతని చర్చ్ కదా, అదేనా నేను అన్నది? ఏంది సంఘం అంటే ఏంట్రా ప్రశాంత్? అంకుల్ నన్ను ప్రశాంతంగా ఉంచండి అంటావా? సంఘం అనగా మనమే. ఆయన రక్తముతో విమోచించబడిన ప్రతి ఒక్కరూ కలిసి సంఘము. తన సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? క్రీస్తు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందే ఆయన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము కూడా ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నాడు.
హల్లెలూయా. బాహ్య సౌందర్యమును గూర్చి అబ్షాలోమును పొగుడుతూ ఉంది వాక్యం గాని, దేవుడు తన సంఘమును గూర్చి ఎలా కోరుకుంటున్నాడంటే, అరికాలు మొదలుకొని అనగా నీ కాళ్ళు పాపము లేనివై ఉండాలి అన్నది మొదలుకొని, తల వరకు అనగా నీ తలంపుల వరకు కూడా ఎక్కడ కూడా లోపం లేకుండా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది. ఇక్కడ మనము డైరెక్ట్‌గా దేవుని యొక్క ఉద్దేశంను ఈ దినం గమనిద్దాం. ఇంత అందమైన వాడు, ఎక్కడ చూసినా లోపం లేనివాడు, ఒక ఉన్నతమైన దేహం కలిగిన వాడు, జుట్టు కలిగిన వాడు, ఇంత సౌందర్యం కలిగినటువంటి ఈయన రాజుకు చాలా ఇష్టపడేవాడంట ప్రియులారా. అదే సమయంలో మనం చూసినట్లయితే ఈయనకి 13 అధ్యాయం 22 వచనంలో ఒక చెల్లెలు ఉందంట. ఆమె పేరు తామారు. ఏం పేరండి? తామారు. ఆ చెల్లెలంటే ఆయనకు చాలా ఇష్టమంట ప్రియులారా. తామారు అనే పేరు పెట్టబడిన ఆ చెల్లెలు ఎంత ఇష్టమంటే ఈయనకి బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకు కూడా తామారు అనే పేరు పెట్టుకున్నాడంట ఈయన. చూడండి, తన చెల్లెలి పేరు తన కూతురికి పెట్టేసుకున్నాడంట. చూడండి ఎంత ఎంత ఇష్టమై ఉంటుందో కదా! ఇష్టముగా చూసుకున్నాడు తన చెల్లెల్ని. తన ఇష్టమైన చెల్లెలి విషయంలో ఈయనకి ఒక గడిబిడి జరిగినట్లుగా చూస్తున్నాం. 13 అధ్యాయం మొదటి వచనంలో ఆయనకొక చెల్లెలు ఉన్నదని మనకి బైబిల్ చూపిస్తా ఉంది. ఆమె పేరు ఆమె ఆహ్, తామారు సుందరీవతి అని ఆమె కూడా చూస్తా ఉన్నాం. అన్నయ్య అందగాడే, చెల్లెలు కూడా అందమైన సహోదరి ఆయనకుంది. అయితే ప్రియులారా, ఈమె విషయంలో ఒక గందరగోళం జరిగినట్లుగా మనం బైబిల్‌లో చూస్తూ ఉంటాం. ఏంటి గందరగోళం అనగా, ప్రియులారా, అమ్నోను అనే తన సహోదరుడు ఆమెను ఏం చేశాడంట? పాడు చేసినట్లుగా కనపడతా ఉంది. అమ్నోను అనే సహోదరుడు అనగా తన దావీదు యొక్క రెండవ భార్య యొక్క మొదటి భార్య యొక్క మొదటి కుమారుడు మూడవ భార్య యొక్క కుమార్తెను అనగా అబ్షాలోము చెల్లెల్ని పాడు చేసి, చెల్లెలు వరుసకు అవుతుంది కానీ వాడు దుర్మార్గుడై అమ్నోను ఈమెని పాడు చేసినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇది పరిస్థితి. అందమైన ఈయనకి అందమైన చెల్లెలు, ఈయన ప్రేమించే అందమైన చెల్లెలు. ప్రియులారా, మనం సంఘంలో కూడా వచ్చినప్పుడు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన బాగా ప్రేమించే చెల్లెలు, ఈమె గాయపడిన అనుభవం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే పగబట్టినట్లుగా చూస్తున్నాం. అమ్నోను మీద పగపట్టాడంట. నా చెల్లెల్ని పాడు చేశాడు కనుక ఈయనని ఎట్లయినా నేను చంపాలి అని పగబట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 13 అధ్యాయం 25 వచనం నుండి 32 వచనం వరకు చూసినప్పుడు పగబట్టి ఒక టైం చూసుకొని తన అన్న అయినటువంటి అమ్నోనును చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. 13 అధ్యాయం 26 వచనంలోకి వచ్చినప్పుడు మనకు ఒక విషయం కనబడుతుంది ప్రియులారా. అయితే దావీదు వెళ్ళనొలక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము నువ్వు రాకపోయిన యెడల నా సహోదరుడు కూడా రాడు. 13:36 చూద్దాం. 26 కాదు 36 వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక విషయం కనబడతా ఉంది. అతడు మాట్లాడుట చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీన్ని చూసి బహుగా ఏడ్చిరి. తండ్రికి కూడా దుఃఖం కలిగించాడు. దేవుని పిల్లలారా, నన్ను చూడండి, నన్ను చూడండి. ఈ అందమైనటువంటి అబ్షాలోముకు అందమైన చెల్లి. ఆయన చెల్లిని ఎంత ప్రేమించాడంటే తన కూతురికి కూడా చెల్లెలి పేరే పెట్టేసుకున్నాడంట. చూడండి, ఈ దినము సంఘములో అర్థం చేసుకుందాం. ఈ చెల్లెలి పేరు పెట్టుకున్న కూతురికి కూడా చెల్లెలి పేరు పెట్టుకుని అంతగా ప్రేమించే ఈ అనుభవం కలిగిన ఈయన జీవితంలో తన చెల్లెలు అవమానం పొందింది కనుక అవమానానికి ప్రతిగా ఈయన ఏం చేశాడంటే అవమానానికి కారకుడైనటువంటి ఆ అమ్నోనును ఈయన చంపేసినట్లుగా చూస్తున్నాం. ఆయనను చంపడం ద్వారా తన తండ్రి అయిన దేవునికి దుఃఖము కలిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తండ్రికి దుఃఖం కలిగించాడు కనుక తండ్రి ఏమైనా చేస్తాడేమని తండ్రి ఇంట నుండి అబ్షాలోము పారిపోయినట్లు చూస్తున్నాం. అర్థం చేసుకుందాం. అప్పుడు నా మొదటి విషయం ఏంటంటే, నీవు కూడా దేవుని బిడ్డవు, దేవుని సంఘము. నీవు ప్రేమించేవి చాలా ఉంటాయి ప్రియులారా భూమి మీద. ఆయనకి ఎవరి ఇష్టం? తన చెల్లెలంటే ఇష్టం, తామారు అంటే ఇష్టం. ఎంత ఇష్టం? మూడోసారి చెప్తున్నాను, తన చెల్లెలి పేరే తన కూతురు కూడా పెట్టుకున్నాడు. అంత ఇష్టం కనుక తనకి ఇష్టమైనది డిస్టర్బ్ అయిపోయినప్పుడు, తన చేతికి జారిపోయినప్పుడు, తన ఇష్టమైనది తనకి ఇబ్బంది పడిపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతడు తండ్రిని చూడడం మానేశాడు, తండ్రి ప్రేమను చూడడం మానేశాడు.
తండ్రిని గాయపెట్టడమైనా ఆయనకి ఇష్టమే కానీ, తను ప్రేమించింది తనకి దూరం అయిపోయింది కనుక, తను ప్రేమించిన దాని విషయంలో నష్టపోయాడు కనుక, అతడు తండ్రిని పక్కన పెట్టి సొంత నిర్ణయం తీసుకొని తన సహోదరుడైనటువంటి అమ్నోనును చంపినట్లుగా చూస్తున్నాం. అది తండ్రి అయిన దావీదుకు దుఃఖం కలిగించినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా చేయడం ద్వారా అతడు తండ్రికి దూరం అయిపోయినట్లుగా కనపడతా ఉంది. ఈరోజు సంఘము కూడా ఎలా ఉందంటే ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నీవు దేవునికి నీకు తండ్రి అయి ఉన్నారు, మనకి ఆయన పరమ తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఉండగా కూడా మన జీవితంలో కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి మనం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. సాతానుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు బాగా ప్రేమించినదో, లేకపోతే నువ్వు బాగా ఇష్టపడినదో, లేదా నువ్వు బాగా ఆశించినదో అది నీకు దొరకకపోవచ్చు, నీకు దొరికినది పోవచ్చు ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ఇది అబ్షాలోము మనకు నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా. ఏం చేశాడు? తనకు అంత ఇష్టం, ఏ బాబు నన్ను చూడాలి, ఆయనకు అంత ఇష్టమైనటువంటి తన చెల్లెలు భంగపాటు కలిగింది కనుక, ఆమె వేదన పొందింది కనుక, ఆమె అవమానం పొందింది కనుక ఈయన హృదయం పగిలిపోయింది. ఒకవేళ మనం మానవీయ కోణంలో ఆలోచన చేస్తే, అవును అంత ప్రేమించాడు కదా, మరి ప్రేమించింది, మరి అంత ప్రేమించినప్పుడు వాళ్ళ చెల్లెల్ని చేస్తే ఊకుంటాడా అని చెప్పేసి లోకము మానవీయ కోణంలో ఆలోచన చేసినప్పుడు అబ్షాలోముకి ఓటు ఇచ్చాము. కానీ ఇక్కడ చూడవలసింది ఎవరినంటే, ఇది ఈయనకి తామారుకు అదే సమయంలో ఎవరు ఆయన పేరు చంపినవాడు అమ్నోనుకు కూడా తండ్రి ఎవరు? దావీదు. తండ్రి అయిన దావీదును చూడలేదు ఈయన. వీళ్ళిద్దరూ కూడా, వీళ్ళ ముగ్గురు కూడా దావీదుకి పిల్లలు కనుక నా తండ్రికి వేదన కలిగిస్తానేమో అని ఆలోచన చేయలేదు. రెండవది, నా తండ్రికి దూరం అయిపోతానేమో అని ఆలోచన కూడా చేయలేదు. ప్రియులారా, మనం ఎప్పుడైతే మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, మనం ఆశించిన దాన్ని పొందుకోవడం కొరకు వినండి వినండి వినండి, అర్థం చేసుకోండి. క్రీస్తు శరీరంలోనూ రక్తంలో పాలు పంపులు పొందుతున్న మనము మన కాన్సన్ట్రేషన్ అంతా ఖచ్చితంగా క్రీస్తు మీద ఉండాలి. లోకంలో నీకు ఎంత నష్టం కలిగినా, ఎవరు నిన్ను ఏం చేసినా, ఏది నీకు దూరం అయిపోయినా, ఎవరు ఏమైపోయినా ప్రియులారా, మనము వ్యక్తులను చూడొద్దు, తండ్రిని చూడడం నేర్చుకోవాలి. తండ్రిని ఎవరైతే చూడరో వారు ఏం చేస్తారంటే, వారి సొంత నిర్ణయాలు అబ్షాలోము వలె చేసుకుంటారు. అబ్షాలోము చూడడానికి చాలా అందమైన వాడు. నీవు కూడా ఆయన రక్తంతో కడగబడ్డావు. నువ్వు సౌందర్యమైన దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు నీవు. అయితే నీకు ఈ రక్షణ ఇచ్చిన దేవుణ్ణి నువ్వెన్నడూ మర్చిపోకూడదు. ఈ అందానికి కారణం, ఈ రాజరికానికి కారణం, ఈయన ఈ విధంగా క్షేమంగా బ్రతకడానికి కారణం తండ్రి అయిన దావీదు. దావీదు వైపు చూడలేదు ప్రియులారైన, తండ్రి వైపు చూడలేదు. ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు. ఇంకా వీలుంటే తండ్రి దగ్గరే కుట్ర చేసినట్లుగా కనబడతా ఉంది. తండ్రికి వ్యతిరేకంగా జీవించడానికి, తండ్రికి వ్యతిరేకంగా డెసిషన్ తీసుకోవడానికి, మరీ విశేషంగా తండ్రిని మోసం చేసి తను ఆశించింది పొందుకోవడం కొరకు అబ్షాలోము ప్లాన్ చేసి, పక్కడబందిగా ప్లాన్ చేసి, ఆ దినం తీసుకొచ్చి ఆ పరిస్థితిని కల్పించుకొని తను అనుకున్నది చేశాడు. తన అన్నయ్య అయినటువంటి అమ్నోనును చంపేసినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని సంగమా, దేవుని బిడ్డవు నీవు. ఒకప్పుడు లోకంలో ఉన్నావు, లోకాశలు ఉన్నాయి, లోకంలో పోరాటాలు ఉన్నాయి, కక్షలున్నాయి, పగలున్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి. నిన్ను మోసం చేసిన వారు ఉన్నారు, నీకు అన్యాయం చేసిన వారు ఉన్నారు, నిన్ను దోచుకున్న వారు ఉన్నారు, నిన్ను గాయపరిచిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తును తండ్రిగా నువ్వు అంగీకరించావో, లేదా పరమ దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడని నువ్వు అప్పగించుకున్నావో, అని రక్తం చేత ఎప్పుడైతే విమోచించబడ్డావో, నీ పగలు, కక్షలు, కార్పణ్యములు, నీ ద్వేషము, నీ అసూయ, నువ్వు ఆశించినది దొరకలేనప్పుడు వచ్చిన డిప్రెషన్, ఇవన్నీ ప్రభు యొద్ద విడిచిపెట్టుగాక. ఎవరు ఆమెను చెప్పలేదనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ప్రభువుకు అప్పగించాలి, ప్రభువుకు అప్పగించాలి. అబ్షాలోము దావీదు యొద్దకు రావాలి. నాయనా, ఇదిగో చూడు, నాకు బాగా ఇష్టమైనటువంటి నా చెల్లెలు తామారు, ఇదిగో ఈమె పేరు నా కూతురు కూడా పెట్టుకుంటుని, ఇదిగో ఇంత ప్రేమించిన నా చెల్లెల్ని నా అన్న ఇట్లా చేసినాడు, ఏమన్నా చెయ్యి అని తండ్రి దగ్గరికి వచ్చి ఆలోచించాల్సింది. ఒక పక్క రాజుగా, మరొక పక్క తండ్రిగా, ఒక పక్క ఆయన కూడా ఈమెకి తండ్రి కనుక ఏం డెసిషన్ తీసుకుంటున్నావు, ఏ నిర్ణయం చేసినావు ప్రియులారా? తండ్రికి అవకాశం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు అబ్షాలోము. ఈరోజు దేవుని సంగమా, నిత్య
దేవుని సంగమా గమనించాలి. తండ్రి అయిన దేవునికి నీ హృదయంలో స్థానముందా? నీ డెసిషన్‌లో దేవుడున్నాడా? నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావో ఆ నిర్ణయంలో దేవుడు ఉన్నాడా? ప్రభువు లేకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవద్దు. నీకు నష్టం కలిగిన నిర్ణయం తీసుకోవద్దు. యథార్థతను విడవద్దు ప్రియులారా. అందుకనే 15వ కీర్తనలో మనం చూసినప్పుడు ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక మాట చెప్తుంటాడు ప్రియులారా. ఆ మాటను మనం చదవడానికి ఇష్టపడదాం. 15వ కీర్తనలో మనం చూసినప్పుడు ఏమంటాడండి? అతడు 4వ వచనంలో వాని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. హల్లెలూయా. ఎందుకు నష్టం కలిగింది? అయినా మాట తప్పేది లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం అది. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీకు నష్టం కలిగించే వారు ఉండొచ్చు. నువ్వే నష్టం చేస్తే నువ్వు దేవుని సంబంధమే కాదు, అది వేరే విషయం. ఒకవేళ నీవు నష్టపోతే, నీవే నష్టపోతే అయినను తండ్రి వైపు చూడడానికి నేర్చుకోవాలి. సొంత నిర్ణయం తీసుకున్నాడంట. ఎవరండి? అబ్షాలోము సొంత నిర్ణయం తీసుకున్నాడు, ప్లాన్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. ప్రియుల గమనించాలి, సక్సెస్ అయ్యాడు. అందరు చెప్పండి, ఏమయ్యాడు? సక్సెస్ అయ్యాడు. నీవు కూడా సక్సెస్ అవుతావు. నీ ప్రయత్నాలలో, నీ తెలివితేటల్లో, నువ్వు లోక సంబంధమైనటువంటి ఆలోచనన్నింటిలో నీవు కూడా సక్సెస్ అవ్వచ్చు. కానీ నీ సక్సెస్ అది నిన్ను దేవునికి దూరం చేస్తే ఇంతకంటే భయంకరమేముంది? సక్సెస్ అయ్యాడు, అన్నను చంపేశాడు. కానీ ఏమైంది? తండ్రికి దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తండ్రికి బహు దుఃఖము. 13వ అధ్యాయం 36వ వచనంలో ఈ సంఘటన విన్న వెంటనే, ఈ సంగతి తెలిసిన వెంటనే దావీదు ఏడుస్తున్నాడంట. అయ్యో నా కుమారుడా, ఎంత ఘోరం చేసినావు. తండ్రిని బాధ పెట్టే తీర్మానము నీ జీవితంలో నీకెన్నడూ నువ్వు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఆరాధించట విషయంలో, ప్రార్థించట విషయంలో, ఆయన సన్నిధికి వచ్చేట విషయంలో, ఇచ్చట విషయంలో, లేదంటే నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో, లేదంటే నీకు ఎవరైనా అపకారం చేసిన విషయంలో తిరిగి అపకారం చేయకుండా ఉపకారం చేయట కొరకు ఈ విధంగా నీవు లేఖన అనుసారంగా లేదా దేవుని సంగమా దేవుని వాక్యమునకు విధేయత చూపించి తండ్రిని చూసుదువుగాక. అలా కాకుండా ఉంటే కనుక చెప్తున్నాను చూడండి. మొదటి నష్టం, తండ్రికి దుఃఖం కలిగిస్తా. రెండవది, తండ్రికి దూరం అయిపోతావు. దూరం అయిపోయి నువ్వు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభువు చెప్తున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు అనుకుంటున్నావేమో. అనుకున్నాడు అబ్షాలోం. నేను ప్లానింగ్ చేశాను, స్కెచ్ చేశాడు. నాయనా విందు ఉన్నది, మా అన్నను కూడా రమ్మని చెప్పండి అన్నాడు. పక్కడబందిగా ప్లాన్ చేసుకున్నాడు. ఆయన వచ్చాడు, బాగా తాగిపిచ్చాడు. మత్తులో ఉన్నప్పుడు పీకనారికి చంపేశాడు. ప్రియులారా, ఒకరు నీ జీవితంలో కూడా చాలా ప్లాన్డ్గా నీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ నువ్వు సక్సెస్ అవుతున్నట్టుగా నీకు కనిపించొచ్చేమో. కానీ దేవునికి బాధ కలిగించే విషయాలు నువ్వు జీవితంలో ఉన్నట్లయితే నువ్వు సక్సెస్ అయినా అది నీకు నష్టమే. పారిపోయాడు. ఎక్కడి నుండి పారిపోయాడు? రాజు సన్నిధి నుండి. రాజు ఇంటిలో ఉండవలసిన ఈయన రాజు ఇంటి నుండి ఆరాధన ఉండే స్థలం అది. వినండి వినండి, రాజుగారి ఇంట్లో ఇది దేవుని భక్తి కలిగిన కుటుంబం. ఇది ఆరాధించేవాడు తండ్రి అయిన దావీదు. ఆరాధన ఉన్న స్థలం ఇది. ఆరాధన ఉన్న స్థలము నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? అమ్మమ్మ ఇంటికి పోయాడు. అది అన్యుల స్థలం అది. అనగా నువ్వు ఎప్పుడైతే నీవు సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు ఆశించింది పొందుకోవడానికి కొరకు సక్సెస్ అవ్వడంగా పరిగెడతావో, నువ్వు ఖచ్చితంగా నీవు దేవునికి దూరం అయిపోయావు. అన్యుల ఉండు స్థలంలో నువ్వు ఉండాలి. అవునా కదా? క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏం చేస్తాం? ఎక్కడుంటాం? ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి దూరం అయిపోయాడంట ప్రియులారా. తండ్రి ఎంతో ఏడ్చాడంట. అయితే ప్రియులారా, తండ్రి ప్రేమను మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంత గాయం చేశాడు, ఇంత ప్రేమించాను, ఇంత అందగాడు అనుకుని ముద్దులు పెట్టుకున్నాను, ఇంత స్వాస్థ్యం ఇచ్చాను, ఇంత చక్కగా ప్రేమించాను. నా కుమారుడు నన్ను ఇంత గాయపరిచాడే, నా సొంత కుమారుని చంపిపోయాడే, ఇంత ఇంత గాయపరిచాడు. తండ్రి అయిన దావీదు ఏడుస్తూ 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 ఉండంగా ఒకరోజు ప్రియులారా, దావీదు కూర్చొని ఆలోచన చేస్తున్నాడంట. తండ్రి ప్రేమ. ప్రియులారా గమనించాలి, నువ్వు చాలాసార్లు దేవునికి దూరం అయిపోయినా, ప్రభువునికి విరోధంగా జీవించిన, సంఘములో నీవు నీ పాత్రను పోషించకపోయినా,
స్వలాభం కొరకు, లేకపోతే నువ్వు ఆశించింది పొందుకోవడం కొరకు నిష్టానుసారంగా జీవించడం ప్రారంభించినా కూడా దేవుడు మరలా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 14వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చినట్లయితే, ఇక్కడ రాజు యొక్క మనస్సు అబ్షాలోమునకు విరోధమని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి ఆయన ఒక పరిస్థితిని కల్పిస్తా ఉన్నాడు. 22వ వచనంకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, 22వ వచనం చూద్దాం. తరువాత యవ్వనుడు అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? ఇంత గాయపరిసి, ఇంత వేదన పరిసి, తన సొంత అన్నను చంపి, అనగా తన పెద్ద కుమారుడు జ్యేష్ఠుడిని చంపేసి వెళ్ళిపోయినటువంటి అబ్షాలోమును దావీదు అంటున్నాడు, తీసుకురండి, తీసుకురండి. మరలా నా కుమారుని ఎక్కడో అన్యుల దేశంలో ఉండడం ఏంటి, అమ్మమ్మల ఇంట్లో జీవించడం ఏంటి? లేదు లేదు, ఆయన రాజకుమారుడు, నా కుమారుడు, నా రాజ్యములో ఉండాలి, తీసుకురండి అని పిలుస్తూ ఉన్నాడంటే ప్రియులారా, దేవుని సంగమా ఎంత ఉన్నతమైన ప్రేమ ఇది! అనేక మార్లు నువ్వు తప్పిపోలేదా? అనేక మార్లు నిష్టానుసారంగా జీవించలేదా? నువ్వు పాపంలో ఉండి సహితము తీర్పులు తీర్చిన అనుభవంలో లేవా? నువ్వు తప్పిదల్లో ఉండి కూడా ఇతరుల మీద నేరంలో మోపిన అనుభవాలు నువ్వు లేవా? ఇట్లాంటి ప్రియమైన ప్రియులారా గమనించాలి. దుర్మార్గపు ఆలోచనలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే, తండ్రి అయిన దావీదు అబ్షాలోమును పిలిచినట్లుగా మనల్ని ప్రేమించి పిలుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు ప్రియులారా. అది తండ్రి ప్రేమ. చాలామందికి యేసు ప్రభు వారి యొక్క ప్రేమ అర్థం కాలేదు ప్రియులారా. వారికి లోక సంబంధమైన విషయాల మీద ఉన్నటువంటి ఆశ, ఆనందము, సంతోషము యేసు ప్రభు యొద్ద దొరకట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా భూలోక సంబంధమైన వ్యక్తులుగానే కనిపిస్తూ ఉంటారు. అమ్మ నాకు ఒక మాట చెప్పింది, కోడికి అది ఎప్పుడు ఇన్ని గింజలేసినా సరే గీక్కొని తింటుందంట. ఇన్ని గింజలేసినా ఉన్నాయి కదా అని ఇలా తినదంట. అదేం చేస్తుంది, గీక్కుంటుందంట ఇలా మళ్ళీ బూడిదలో కలుపుకుంటుంది అన్నిటిని, దుమ్ములో. చక్కగా ఇన్ని బియ్యం వేస్తాం అక్కడ, అది చక్కగా బియ్యం ఉన్నాయి కదా అని తినదు అది ప్రియులారా. అది కాళ్ళతో ఏమంటారా అది గీక్కోవడమేనా ఏదో చేసి కాళ్ళతో అని బూడిదలో కలిపేసి మళ్ళీ ఎత్తుకొని తింటుందంట. ఈ చాలామంది విశ్వాసులు కూడా కోళ్ళు లాంటి వాళ్ళు ఉంటారనమాట. దేవుడు నేను ఇస్తున్నానని స్వయంగా ఇచ్చినా కూడా, ప్రభు నువ్వు ఇచ్చింది అలా కాదని చెప్పి కలిపేసుకొని కష్టపడి మళ్ళీ ఏరుకుంటూ ఉంటారనమాట. అనగా వాళ్ళంతటా వారు శ్రమ పడడానికి, సంపాదించుకోవడం కొరకు ఎప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం వైపు చూడరు ప్రియులారా. వారికి అర్థం కాదు. కలిపేసుకుంటూ ఉంటారంట, ఇలా ఆ ఇసుకలో కలిపేసుకుంటారు, ఉన్నట్లని కలిపేసుకొని అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకొని తింటూ ఉంటాయంట. వాటి యొక్క సైకాలజీ అది ఏమో తెలియదు, కానీ మా అమ్మ చెప్పింది, చాలామంది ఇట్లనే ఉంటారా, ఇచ్చింది తినరు ఇట్లా. ప్రియులారా గమనించండి, తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైంది. తిరిగి యెరూషలేమునికి రప్పించాడు. హల్లెలూయా. యెరూషలేము అనగా ప్రియులారా వారి రాజధాని, రాజరికపు ఉన్న స్థలము. అక్కడ ఉన్నట్టు సౌకర్యములు వేరు, ఆనందం వేరు. 14వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మాట కనపడుతుంది ప్రియులారా. చూసినప్పుడు నాకు చాలా ఆనందమైంది. అంతటా యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపుగా రాజు అబ్షాలోమును అంపించాను. అతడు అనగా అబ్షాలోము రాజు వద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా. యాక్చువల్గా మరణమునకు పాత్రుడండి ఈయన. అన్నను చంపాడు, మరణానికి పాత్రుడు. కానీ తండ్రి ప్రేమించి పిలిచాడంట. రాజనగరికి వచ్చి తండ్రి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తే తండ్రి అంటున్నాడు, అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. అసలు ఏం చేయాలి? శిక్షించాలి, మరణమునకు అప్పగించాలి. కానీ ఇంత వేదన కలిగించాడు, తండ్రి హృదయాన్ని గాయపరిచాడు. అంత చేసి పారిపోయి కొంతకాలము తన అమ్మమ్మ ఊరిలో ఉండిపోయినటువంటి ఈయనను పిలిచి, అనగా లోకములో ఉండిపోయిన వాడిని పిలిచి ముద్దు పెట్టుకున్నాడంట. ప్రియులారా, ఇంత ప్రేమ నీకు ఎవరు చూపించలేరు. యేసు ప్రభు ప్రేమ నీకు ఎప్పటికైనా అర్థమవునుగాక. ఆయనను ఎవరైతే ప్రేమించలేరో ప్రియులారా, వారి జీవితం సఫలం కాదు, వారి జీవితంలో సక్సెస్ అన్నదే ఉండదు. రాజు ముద్దు పెట్టుకున్నాడు. దేవుడు నిన్ను కూడా ఎన్నోసార్లు క్షమించి నిన్ను ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ముద్దు పెట్టుకొని చెప్పాడంట, నా కుమారుడా, ఇక నువ్వు రాజ్యములో ఉండు, యెరూషలేములో ఉండు, నా బలయత భోజనం చేయి, నాతో నువ్వు రాజకుమారుడివి నువ్వు.
ఏమో నా తర్వాత రాజ్యానికి నీకు వస్తుందేమో, చూద్దాం. ఈ ఆలోచనలో తండ్రి ఉండగా కుమారుడు అయోగ్యుడైనటువంటి ఈయన తన సొంత లాభం కొరకు, తన ఇగోస్ కొరకు, తను ఆశించింది పొందుకోవడం కొరకు భయంకరమైన వేదనకరమైన అనుభవం జీవించినటువంటి ఈయనను తీసుకుని వచ్చి ముద్దు పెట్టుకుని యెరూషలేములో పెట్టి రాజు తనతో పాటు భోజనం చేసే వారిలో పెట్టుకున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు ప్రియులారా, నీవు నేను కూడా మనమందరం కూడా ఇదే అనుభవం కలిగిన వారము. ఇదే అనుభవం కలిగిన వారం. అయినా దేవాది దేవుడు ఏ యోగ్యత లేని మనల్ని, అనేక మార్లు తప్పిపోతున్న మనల్ని ఆయన తన సన్నిధికి చేర్చుకొని బల్లలో పాలు భాగమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దేవుని నువ్వు ఎంతగా ఆరాధించగలుగుతున్నావు? దేవుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఉన్నది. దీన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో ప్రియులారా, అక్కడితో అయిపోలేదు. అబ్షాలోము జీవితంలో ఇంకొక మెట్టు మనం చూద్దాం. ఇంత చేసి మరణమునకు పాత్రుడైన ఈయనని ముద్దు పెట్టుకొని రాజగృహంలో పెట్టి భోజనమును పెడుతూ ఉంటే 15వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట, మొదటి వచనం నుండి చూసినప్పుడు ఇదంతా అయిపోయాక రాజనగరంలో చక్కగా ఉన్న తర్వాత తండ్రితో పాటు భోజనంలో కూర్చున్న తర్వాత కూడా ఈయన ఏం చేస్తుంటుంది, ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకునెను. వినండి 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 వినండి. ఈయన ఏం చేశాడంట, తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి ప్రారంభించాడంట. ఈయన ఈయన ఇంటెన్షన్ ఎప్పుడు ఎలా ఉందంటే, అబ్షాలోము ఆలోచన ఎలా ఉందంటే ప్రియులారా, ఈరోజు చాలామంది సంఘంలో ఉన్న విశ్వాసుల ఆలోచన కూడా గిట్లనే ఉంటుంది. తండ్రి ఇచ్చే దీవెన కాదు కానీ తను దీవించబడడం కొరకు ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రభు ఇవ్వకుండా ఎవ్వడు కూడా క్షేమముగా ఉండలేడు. హల్లెలూయా. దేవుడు ఇవ్వకుండా ఎవరు కూడా క్షేమంగా ఉండలేరు. అంతా అయిపోయాక నా మాట వినండి. అప్పుడు నేను ఉండను. ఇక్కడ ఉన్న మీలో చాలామందికి ఈ మాట చెప్తున్నాను. నేను చచ్చిపోతా. మీరందరూ కూడా యవనస్తులుగా ఉన్న మీరు కానీ, నాకంటే చిన్న వయసులో ఉన్నవారు మీరు కానీ, మీ వృద్ధాప్యంలోకి వచ్చినాక నేను చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రభు మీద ఆధారపడకుండా, దేవుని సంతోషపెట్టకుండా, మీ సొంత ప్రయత్నాలు అబ్షాలోములాగా చేస్తే మీకు మిగిలేది ఏముండదు, నష్టమని మాత్రము మీరు ఆ దినాన అవును అప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, నిజమే అయింది, అనవసరంగా ఇంత జీవితం వేస్ట్ చేసుకున్నానని మీరు అప్పుడు అనుకున్న ప్రయోజనం లేదు. ఇప్పుడే నేర్చుకుందురుగాక. ఎందుకంటే కొత్తదేమి జరగదు, జరిగిందే మళ్ళా జరుగుతుంది. ఈ ఇంత జరిగినాక అబ్షాలోము ఏం చేస్తున్నాడంట, నేను రాజు అయిపోవాలి. రాజు ఎవరు ఇంతకీ? తన తండ్రి రాజు. నా తండ్రి రాజు, నేను యువరాజును, నాకేమి కొదువలేదు అని అనుకోవట్లేదు ప్రియులారా. డైరెక్ట్గా సింహాసనం ఆశిస్తా ఉన్నాడు. చాలామంది ఆలోచన ఇలాగే ఉంటుంది ప్రియులారా. చాలామంది ఆలోచన ఇలాగే ఉంటుంది ప్రియులారా. ఏలూరులో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రాత్రి కూడా నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. అది నాకు చాలా నచ్చింది. వీలుంటే మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను, వినండి ప్రియులారా. అక్కడ ఏలూరులో జరిగిన సంఘటన రాత్రి ఆ సాక్ష్యం వింటున్నప్పుడు నాకు అదే సేమ్ రిపీట్ కనిపించింది అనమాట. ఏలూరులో ఏం జరిగేదంటే, మా పాస్టర్ గారు ఐపీఎస్ ఆఫీసర్ కనుక ఒక్కొక్క వారం ఉండేవారు కాదు ఆయన. మా పాస్టర్ గారు ఏం చేసేవారంటే నాకు వాక్యం ఇచ్చేవారు అనమాట. 2 మెసేజ్లు ఉంటాయి మా సంఘంలో. ఏదో ఒక మెసేజ్ నాకు ఇచ్చేవారు అనమాట. ఇస్తే ఆరాధన అయిపోయిన తర్వాత కొందరు నా దగ్గరికి వచ్చి, బాబు ఎంత బాగా చెప్తున్నావు, ఎంత బాగా చెప్తున్నావు, నువ్వు ఇంకో సంఘం పెట్టు, మేమందరం నీ దగ్గరికి వచ్చేస్తాం అని చెప్తా ఉండేవారు నాతో. ఏం పెట్టారంట, ఇంకో సంఘం పెట్టు బాబు, మేమందరం నీ దగ్గరికి వచ్చేస్తాం అంటే. ఇదేంటిది, ఇంకో సంఘం పెట్టడం ఏంటి? నాకు పిలుపు లేదు కదా, నాకు దర్శనం లేదు కదా, నాకు భారం లేదు కదా, ఇదేంటిది? నేను కేవలము బోధకు చేశానంతే, టీచింగ్ చేశానంతే, నాకు దేవుడిచ్చిన తలాంతిని పంచుకున్నానంతే తప్ప నేను వాక్యం చెప్పడం వచ్చినంత మాత్రాన సేవకుని ఎట్లా అవుతాను నేను? సారీ అంకుల్, దయచేసి క్షమించండి, ఇట్లాంటి ఆలోచన తీసుకురాకండి. దేవుని పని అంటే అది పిలుపుతో కూడినదై ఉంటుంది. దేవుడు ఒక్కసారి పిలిస్తే కనుక సచ్చే వరకు కూడా వాడుకుంటాడు. అది కావాలి కానీ మీరు నన్ను ఇలాగ సంఘానికి వ్యతిరేకంగా నన్ను పిలిచి సంఘాన్ని ముక్కలు అంకులు ఓఆర్ కుమార్ గారు అని చెప్పేసి అంకులు ఉంటారు. ఆయన ఆయన అన్నారు, బ్యాంక్ ఆఫీసర్, అయినా పంజాబీ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్. ఆయన అన్నారు, బాబు నా జీవితంలో
నేనిచ్చే దశమ భాగం ఒక్కటే నువ్వు బతికేయొచ్చు. కాబట్టి వచ్చే బాబు ఏందంట, నేనిచ్చే దశమ భాగం ఒకటే నీకు సరిపోవచ్చు. నేనన్నాను, లేదండి. అప్పటికి నేను స్టూడెంట్‌గా ఉండే దినాల్లో జరిగిన సంఘటనలివి. తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు నాకు అది ఇంక అవసరం లేదని నాకు తెలుసు. ప్రియులారా, ఎన్నడూ కూడా నేను ఆ పని చేయడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, దేవుని చిత్తానుసారంగా మన జీవితాలని మనము నడిపించుకోవాలి. మనము తొందరపడి ఎదగాలని ప్రయత్నం చేస్తూ తప్పుదారులు పోతే ప్రియులారా, గమనించాలి, నష్టపోతాము. ఇంత నష్టం చేసి తండ్రిచ్చి ప్రేమకు పాత్రుడై ముద్దు పెట్టుకొని పిలిస్తే ఈయనేం చేస్తున్నాడంట, తండ్రి మీద తిరుగుబాటు చేస్తూ 15వ అధ్యాయం 12వ వచనంలో తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేశాడంటండి. ఏం చేశాడంటండి? హల్లెలూయా! చాలామంది ఇలాగే ఉంటారు ప్రియులారా. దేవునికి వ్యతిరేకంగా దీవించబడడానికి పరిగెడుతూ ఉంటారు. మీకు ఎంతమందికి నాలుకలున్నాయి? చూపించండబ్బా! చూడాలని ఆశ ఉంది అంతే. చాలామందికి నాలుకలు లేనట్లున్నాయి. కులాయింటి ఉందా? నాలుకుందా? అది ఉందా? పెద్దగానే ఉంది. చూపించండి ఒకసారి, చూడాలని ఆశ ఉందబ్బా. ఈ ఈ నాలుకకి జ్ఞానం ఉందా? ఏది పడితే అది మాట్లాడేస్తుందా? తెలివి ఉందా దీనికి అసలు నాలుకకి? మీ హ్యాండ్ ఓవర్‌లో ఉందా ఇది? ఏది పడితే అది మాట్లాడుతూ ఉందా ప్రియులారా? ఇది దీనికి ఒక పేరు ఉందండి. మనకేమో నాలుకని ఇంగ్లీష్‌లో ఏమంటారు? బైబిల్‌లో ఏమంటారు? ఆ? బైబిల్‌లో అగ్ని అని ఉంది దీనికి పేరు. ఏముంది? నాలుక చూపించండి. నాలుక తెలుగులో, ఇంగ్లీష్‌లో టంగ్, బైబిల్‌లో అగ్ని. ఈ నాలుక అగ్నియే అంటాడు యాకోబు పత్రికలో. కనుక ఈ నాలుక ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎవరిని పడితే వాళ్ళని నువ్వు మాట్లాడేసి కీడు తెచ్చుకోవద్దు. ఈయనకి ఆప్షన్ ఉంది. ఈయనకి ఏ ఆప్షన్ ఉంది? ఒక రథం ఉందంట. ఏం ఆప్షన్ ఉంది? ఒక రథం. హలో, ఏముంది చెప్పండి? గుర్రాలు ఉన్నాయంట. రథానికి 4, 6 ఉంటాయి కదా గుర్రాలు. గుర్రాలు ఉన్నాయంట. ఇంకా ఏముంది ఆప్షన్ ఈయనకి? ముందు నడిచే 50 మంది దొరికారంట. ఈ మన విక్టర్ బాబీ లాంటి హీరోస్, బ్రదర్ లాంటి వాళ్ళు, యూత్ బలవంతులు దొరికారంట 50 మంది. కత్తులు పట్టుకొని ఏ జయం అబ్సలోం అంటూ ఉరికేవాళ్ళు. ఒక 50 మంది దొరికారంట. రాజు అయిపోతాడా? కొన్ని ఆప్షన్స్ నీ జీవితంలో ఉండొచ్చు. కొన్ని అవకాశాలు నీకు ఉండొచ్చు ప్రియులారా. కొన్ని ఆప్షన్స్, కొన్ని అవకాశాలు, కొన్ని ప్రాసెస్‌లు నీకు తెలిసి ఉండొచ్చు. అంత మాత్రాన నీవు దేవునికి విరోధంగా జీవించడము నువ్వు ఫలించలేవు. హల్లెలూయా! దేవునికి విరోధం వేరుగా అయిపోయి నువ్వేమి బతకలేవు. నువ్వు ఫలం పొందలేవు. ఈయన ఏం చేశాడు? ఒక గుర్రం ఉంది, ఒక రథం ఉంది, కొన్ని గుర్రాలున్నాయి, 50 మంది ముందు పరిగెట్టేవారున్నారు, జయము జయం అనేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండేటప్పటికి ఇంకా ఈయనే నేనే రాజునని పరిగెడుతూ తండ్రి మీద కుట్ర చేసినట్లుగా చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయంలో ప్రియులారా, మనకి ఒక ఘోరమైన సంఘటన ఒకటి కనిపిస్తుంది. 14వ వచనంకి వచ్చినట్లయితే 13 నుండి, ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానం రాగా, తండ్రి ఏం చేస్తున్నాడంట? యెరూషలేములో తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞాపించెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ అందలేము, మనం పారిపోదాము రండి అని. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకుని కొనకను మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతం చేయకను ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి అని తండ్రి చెప్పులు కూడా తొడుగుకోవడానికి టైం లేనివాడై తండ్రి పారిపోతా ఉన్నాడంట. చాలా విచిత్రంగా ఉంది కదా! మరణానికి పాత్రుడైన ఈయనను, విదేశాలకు పారిపోయి బ్రతకడానికి జీవితం లేనటువంటి ఈయనను తీసుకుని వచ్చి ముద్దు పెట్టుకొని, రాజమందిరంలో పెట్టుకొని, బల్ల ఎదుట కూర్చుని పెట్టుకొని, అవకాశం ఇచ్చి, అధికారం ఇచ్చి, ఆనందం ఇచ్చి, సోర్సెస్ ఇచ్చి జీవింపజేయడానికి అన్నీ ఇస్తే ఈయన ఎవరి మీద కన్నేశాడండి? తండ్రికే కీడు చేయడానికి. దేవుని సంఘమా, ఈరోజు సార్వత్రిక సంఘాలలో కూర్చున్న మీ జీవితాల్లో కూడా నీవు ఏమి ఆశించి నీకున్న సోర్సెస్‌ని ఉపయోగించుకొని దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నావో ఒకసారి జాగ్రత్త పడాలి. ప్రియులారా, ఏమవ్వదండి. ఎవ్వరి వల్ల ఏమవ్వదు. దేవుని చిత్తములో ఉన్నప్పుడు
నేనే దేవుని చిత్తంలో ఉంటే కనుక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమవ్వదు. కొంచెం పారిపోవాలేమో, కొంతకాలం ఇబ్బంది పడాలేమో. దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. నా చిత్తానుసారమైన మనుషుడని చెప్పాడు. నా హృదయము అని చెప్పాడు. నా ప్రాణమని చెప్పాడు. ఇన్ని చెప్పిన దావీదు పారిపోతా ఉన్నాడు. అబ్షాలోము రాజై కూర్చున్నాడంట. అయిపోయిందంటారా? అయిపోయిందంటారా ప్రియులారా? లేదు, లేదు, లేదు. అబ్షాలోము జయించాడంటారా? లేదు ప్రియులారా. తండ్రిని ఆయన గాయపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఘోరమైన పరిస్థితి చెప్తాను ప్రియులారా. ఇది బైబిల్‌లో రాయబడి ఉంది కనుక చెప్పడానికే మేము ముందుకొచ్చాను గానీ, చెప్పడానికి కూడా సాలనటువంటి ఘోరం. ఈయన ఏం చేస్తాడు 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆహ్, చాలా హేయమైన పని ఒకటి చేస్తా ఉన్నాడు. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోముకు గుడారం వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులతో, తల్లి సమానమైన వారితో పాపం చేస్తా ఉన్నాడంట అండి. ఎంత ఘోరమండి! తండ్రి ఉపపత్నులనగా తల్లి సమానురాలైన వారితో ఈరోజు ఎంత ఘోరమైన మనుషులు ఈ దినాన లోకములో ఉన్నారు, సంఘములో ఉన్నారు. ఇలాంటి వారు అనేకులున్నారు ప్రియులారా. సార్వత్రిక సంఘము ఈ దినము ఈ విషయంలో చాలా ఘోరమైన స్థితిలో ఉంది. దేవునికి గాయము చేసే పనులు చేయడానికి ఎక్కడ కూడా వారు ఆగట్లేదు. దేవునికి ఇనగా తండ్రి అయిన తన తండ్రి భార్యలతో ఇతడు పాపం చేస్తే, నా తండ్రి ఇంకా హృదయం విరిగిపోయి ఇంకా అతడు ఇంకా చస్తాడనే ఆలోచనతో తండ్రికి అంత గాయం చేయడానికి తన సొంత లాభము నిమిత్తము అతడు ఇశ్రాయేలులు మావారు అనిపించుకోవడం కొరకు. ఎందుకు ఇతని ఇంటెన్షన్ ఏంటంటే, ఈ విధంగా చేయడం ద్వారా అబ్షాలోము దావీదును పూర్తిగా ద్వేషిస్తున్నాడు తండ్రిని. కనుక అబ్షాలోము మనకు శాశ్వతంగా రాజుగా ఉంటాడని ఇశ్రాయేలీయులు అనుకుంటారని ప్రజల కొరకు సొంత తల్లి సమానమైన వారితో పాపం చేయడానికి పూనుకున్నాడు. ఈరోజు సంఘాలలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లోకస్తుల యొక్క బెనిఫిట్స్ పొందడానికి అవసరమైతే సంఘాన్ని, దైవజనులను కూడా ఘోరంగా అవమానించేవారు ఈరోజు చాలామంది ఉన్నారు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ప్రియులారా. లోకంలో ఉన్న బెనిఫిట్స్ని పొందడానికి తండ్రి అయిన దేవుణ్ణి గాయపరిచేవారు, సంఘమునకు ఇబ్బందులు కలిగించేవారు, ఇంకా 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 దైవజనులను గాయపరుచువారు ఈరోజు ఉన్నారు. నీ వ్యక్తిగత బెనిఫిట్స్ కొరకు దేవుని కానీ, సంఘాన్ని కానీ, దైవజనుల జోలికి కానీ వచ్చినా నీకు అది ఏ మాత్రము దీవెన కాదన్న సంగతి ఈ దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా! అధికంగా లాభం పొందడం కొరకు ఒకవేళ సంఘాన్ని వాడుకోవాలనుకుంటున్నావా? ఆర్థికంగా లాభం కొరకు అవసరమైతే దైవజనులను వాడుకోవాలనుకుంటున్నావా? దేవుణ్ణి వాడుకోవాలనుకుంటున్నావా? ఖబర్దార్! దేవుని సంగమా, ఇది నీకు దూరమగునుగాక. హల్లెలూయా! ఇది నీకు దూరమగునుగాక. ఎంత తెగించాడండి అబ్షాలోము. ఈరోజు సంఘము కూడా ఇలాగే దిగజారిపోయిన వారు అనేకులు సంఘంలో ఉన్నారు. ఎంత దిగజారిపోయాడండి. ముద్దు పెట్టుకొని చేసిన తప్పుకు మరణానికి అప్పగించవలసిన తండ్రి ముద్దు పెట్టుకొని చేర్చుకుంటే, తన ఇంటిలో చేర్చుకుంటే, తన బల్ల యొద్ద చేర్చుకుని భోజనంలో పాలుభాగం ఇస్తే, ఇట్లాంటి తండ్రి యొక్క భార్యలతో పాపం చేయడానికి బహిరంగంగా సిద్ధపడినటువంటి భ్రష్టుడుగా అబ్షాలోము కనబడతా ఉన్నాడు. ఇంత అందమైన వాడు, ఎంతో ప్రేమించి తండ్రి ఆయనను హత్తుకుంటే, క్షమిస్తే, ప్రేమించి హత్తుకొని మళ్ళా ఇంట్లో పెట్టుకుంటే ఈయన ఇంత ఘోరమైన పాపం చేస్తాడు ప్రియులారా. 18వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు ప్రియులారా, తండ్రి ప్రేమ ఇక్కడ మళ్ళా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి తప్పిపోయాడు ఈయన. ఒకసారి తన సొంత అన్నను చంపి తప్పిపోయాడు. తండ్రికి దూరం అయిపోయి పారిపోయాడు. అయినా ప్రేమించి ముద్దు పెట్టుకుంటే మరలా ఏం చేసినాడు? అప్పుడే మండని ఇప్పుడు తండ్రిని గాయపరిచి మరలా తప్పిపోతే ప్రియులారా, 18వ అధ్యాయం మొదటి వచనంలో దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను, శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోబు చేతి కింద ఒక భాగము, సెరూయా కుమారుడైన అభిషే అను యోబు సహోదరుని చేతి కింద ఒక భాగము, గిత్తీయుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగం ఉంచెను. దావీదు నేను మీతో కూడా బయలుదేరుదని జనులుతున్నప్పుడు నువ్వు రావద్దు అన్నారు. అబ్షాలోము మీదకి తండ్రి కొడుకు మీదకి యుద్ధానికి వెళ్ళే పరిస్థితి.
హల్లెలూయా. వినండి, వినండి. ఎవరు గెలుస్తారు? తండ్రి గెలుస్తాడా? కుమారుడు గెలుస్తాడా? ఒక రథం ఉంది కదా! కొన్ని గుర్రాలున్నాయి కదా! ఒక 50 మందో, 100 మందో, 200 మంది అయ్యారు కదా! ఎవరు గెలుస్తారు చెప్పండి? ప్రియులారా, మీకు ఎట్లా తెలిసిపోయిందో నాకైతే తెలీదు గానీ, ఆ సంగతి అబ్షాలోముకు తెలియలేదు ప్రియులారా. ఏంటి? నేను ఓడిపోతానన్న సంగతి అబ్షాలోముకు తెలియలేదు. ఆయన అనుకుంటున్నాడు, ఒక భ్రమలో ఉన్నాడు ప్రియులారా. ఏమన్నాడు? నేను ఇంత ఎత్తున్నాను గదా! ఇన్ని సోర్సెస్ ఉన్నాయి కదా నాకు. నాకు జయమని చెప్పేవారు ఉన్నారు కనుక. నా ఎదుట పరిగెట్టేవారు ఉన్నారు గదా! నాకు ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారు కదా! గుర్రములు, రథములు ఉన్నాయి కదా! నేనే నా తండ్రి మీద గెలుస్తాను అనుకుంటున్నాడు కానీ, తండ్రితో పోరాడి గెలవలేనని, లేదా తండ్రి మీద ఉన్న అభిషేకం నా మీద లేదని, తండ్రి దేవుడికి నేను దూరమైపోయానన్న సంగతి అబ్షాలోముకి అర్థమవట్లేదు. సంగమా, నీకు అర్థమవుతుందా? పిల్లలారా, దేవునికి, దేవుని సన్నిధికి, పిలుపుతో సంబంధమైన దైవజనులకు వ్యతిరేకంగా పోరాడి ఎవడు గెలవలేడు. హల్లెలూయా. నీతిమంతుల మీద యుద్ధం చేసి గెలవడం ఎవడికి సాధ్యమో కాదు. కాదు, కాదు. ప్రపంచంలో ఇదే జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు నుండి కూడా నీతిమంతుడైనటువంటి దేవుని సంతతిని పాడు చేయాలని సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేసి వాడు గెలవాలని ఆ సింహాసనం మీద కూర్చొని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఇంకా కిందకే పోతున్నాడు కానీ జయం లేదు. పోయిన వారం చెప్పినాను, వాడు దొంగ 6000 సంవత్సరాల నుండి దొంగిలిస్తూనే ఉన్నాడు కానీ ఇప్పటివరకు అరెస్ట్ అవ్వలేదని చెప్పినాను పిల్లరా. కానీ ఒక అరెస్ట్ ఉంది, అది ఆడికి తెలుసు. ఆ అరెస్ట్ అయిన తర్వాత ఆడు నిత్య పాశములతో బంధింపబడి నరకాగ్నిలో ఉంటాడన్న సంగతి వాడికి తెలుసు. నీకేం తెలుసు? దేవుడు ఇంత ప్రేమించి తన రక్తమును, తన ప్రాణమును దారబోసి నీకు విమోచన దయచేసి తన కుమారుడిగా, కుమార్తెగా నిన్ను చేసుకుంటే, దేవునికి వ్యతిరేకంగా నీవు దీవించబడడానికి అబ్షాలోములాగా నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్న విషయంలో నీవు ఒక అడుగు తగ్గి దేవుని పాదాల యొద్ద మోకరించుదువుగాక. ఆమేన్. ఎవరు చెప్పట్లేదు, ఎందుకో కష్టంగా ఉన్నట్టుంది. హల్లెలూయా. బలలో పాలు పంపులు పొందుతున్న మనకి ఈ ఈ ఈ అబ్షాలోము జీవితము గొప్ప గుణపాఠమవునుగాక. ఇంతగా ప్రేమించిన తండ్రి యొక్క భార్యలతో కూడా పాపం చేసి తన వ్యక్తిగత లాభం కొరకు ఏమైనా చేయడానికి తెగించే భ్రష్టుడుగా ఉన్నాడు అబ్షాలోము. ఈరోజు కూడా ప్రియులారా, యూదా ఇస్కరియోతును చూసినప్పుడు అతడు తన డబ్బు కొరకు, కేవలము అతడు ఆశించిన ధనము పొందుకోవడం కొరకు రక్షకుడైన క్రీస్తుని అప్పగించేశాడు. ప్రియులారా, మీలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారా? డబ్బు కొరకు యేసు ప్రభుని, సంఘాన్ని, సహవాసాన్ని, దైవజనుల్ని విడిసి తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా మీరు ఉంటే కనుక మీకు ఒకటే రిజల్ట్, యూదా రిజల్ట్ మీ కొరకు ఉంటుంది, అబ్షాలోము రిజల్ట్ కూడా మీకు ఉంటుంది. కొత్త రిజల్ట్లు ఏమీ లేవు. చాలా కష్టమైన మాట ఇది. కొత్తదేముండదు ఇల్లమ్మ, కొత్తదేముండదు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు దీవించబడాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం. సాతానుడు అనుకున్నాడంట పైన దేవుని సింహాసనం కంటే ఎత్తుగా వెళ్దాం. ఏమనుకున్నాడమ్మా? సభాపర్వతం మీద కూర్చుందాం అనుకున్నాడంట. అందుకని ఓ తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, నువ్వు ఎట్లా కూలిపోతువి? నువ్వు ఎక్కడికి పోదాం అనుకున్నావు? అక్కడికి పోదాం. దేవుని కంటే పైకి పోవాలనుకొని పాతాళంలోకి పడిపోయాడంట. ప్రియులారా, దేవునికి వేరుగా ఉండి, ఆయన చిత్తమునకు వేరుగా ఉండి, ఆయన వాక్యమునకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఉండడం తప్ప, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం తీసుకొని హ్యాపీగా జీవించడం తప్ప వేరే మార్గం లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను విడిచిపెట్టడం నేర్చుకుంటూ వాక్యానుసారంగా జీవించదువుగాక. ఇంత చేసినా కూడా ప్రియులారా, దేవుడు మరొక ఛాన్స్ ఇస్తూ ఉంటాడు మన జీవితాల్లో, ఇస్తూ ఉన్నాడు. అబ్షాలోము జీవితం చూసినప్పుడు ఇక్కడ చూసినట్టే 5వ వచనంలో, 18వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు రాజు అనగా దావీదు యోవాబును, అబీషైని, ఇత్తయిని అనగా 3 సైన్యాధిపతులను పిలిచి నా నిమిత్తము, హలో చెప్పండి, నా నిమిత్తము, ఎవరి కొరకంటే తండ్రి అన్నాడు నా కొరకు నా కొడుక యవ్వనస్తుడైన అబ్షాలోము మీద. హల్లెలూయా. షాక్ అయిపోయి ఉంటారు 3 సైన్యాధిపతులు. ఏమి దావీదు, ఏం మాట్లాడుతున్నావు నీవు?
ఇతడు ఎంత గాయపరిచాడు నిన్ను. ఇదిగో ఇశ్రాయేలీలందరికీ వేదన కలిగించాడు, యుద్ధం తీసుకొచ్చాడు. ఇతడు నీ హృదయం నువ్వు ముద్దు పెట్టుకొని భోజనం పెడితే నిన్ను తన్నాడు. నీవు చెప్పులు కూడా లేకుండా అడవిలో పరిగెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంత మాత్రం కాకుండా నీ ఉపపత్నులైనటువంటి తల్లి సమానులైనటువంటి వారితో పాపం చేశాడు. ఇంత దుర్మార్గుడు ఈరోజు అడవిలో పడి మనం పరిగెట్టడానికి కారణమైనటువంటి ఇంత దుర్మార్గుడైన నీ కొడుకు మీద జాలి చూపించడం ఏంటయ్యా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా చేయగలరు ఈ పని? దావీదు అంటున్నాడు, అయ్యో నా నిమిత్తం అయ్యా, వాడు నా కొడుకయ్యా. ఊకో దావీదు, ఏం కొడుకు? నీ కొడుకైతే నీ భార్యలతో మేము తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళు. అన్నాడు, ప్లీజ్. హల్లెలూయా. ఎంత ప్రేమ! తండ్రి ప్రేమ ఎంత ప్రేమ! పిల్లలారా, మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మీ పిల్లలు చాలా ఘోరమైన స్థితిలో జీవిస్తున్నప్పుడు ప్రతిసారి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళని ప్రేమిస్తున్నారా? వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఇంత అవమానం, నీకే ఇంత అవమానం చేసి నీ కొడుకో నీ కుమార్తె పోతే ఏం చేస్తా? వాడు సస్తే బాగుండనే అన్నే తల్లులు తండ్రులు నాకు తెలుసు ప్రియులారా, లేరా? పిల్లలను కూడా భరించలేక ప్రియులారు చంపేసిన తల్లిదండ్రులు మనకు తెలవదా? ఎవరో ఒక ఆమె వేరే కులస్తుని తీసుకుపోయిందని చెప్పేసి చంపేయలేదా? ఆ వాడిని చంపే అమ్మాయిని చంపిన లోకంలో మనం లేమా? మా కుటుంబానికి ఇంత అవమానం తీసుకొచ్చారని చెప్పేసి మా ఆస్తులన్నీ పాడు చేశారని సొంత పిల్లలను చంపిన తల్లిదండ్రులు లేరా? ఇంత అవమానం చేసినా కూడా దావీదు అంటున్నాడు, నా నిమిత్తము యవనస్తుడైన అబ్షాలోము మీద దయ చూపించి యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? అబ్షాలోముకి, ఇశ్రాయేలు సైన్యంకు. అబ్షాలోముకు దావీదు సైన్యానికి జరుగుతుంటే శత్రువైనటువంటి అబ్షాలోముని ఏమంటున్నాడు? నా కుమారుడు. హల్లెలూయా. ఎంత ప్రేమ ప్రియులారా దేవునికి! ఈ ప్రేమలో కొంచెమైనా దేవుని మీద నీకుందా? ఇంత ప్రేమ ఎన్నోసార్లు తప్పిపోయావు. ఎన్నోసార్లు నువ్వు చేసిన ఆలోచనను బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ తలంపులను బట్టి దేవుడు శిక్షించడం ప్రారంభిస్తే ఈరోజు ఎవరైనా ఉందిరంటారా? ఎవరు ఉండడానికి వీలేదు ప్రియులారా. దేవుని ప్రేమ శాశ్వతమైనది. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాది శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా. తల్లిలా లాలించు, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించు. ప్రియులారా, వినండి. ఎంత ప్రేమ! ముగ్గురు సైన్యాధిపతులను పిలిచి, అయా యుద్ధంలో వెళ్తున్నాం, నా కుమారుడు కనుక మీకు దొరికితే వాడిని మీరు చంపకండి, దయచేసి వాడిని విడిచిపెట్టండి. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇంత కీడు చేసి నిన్ను ఇంత బాధ పెట్టి ఇంత అవమానపరిచినటువంటి వీడు బ్రతకడానికి వీలేదంటే నా నిమిత్తం నా కుమారుడు అయ్యా, యవనస్తుడయ్యా, యవన కాలంలో చనిపోతాడేమో, ప్లీజ్. సంగమా, ఎంత ప్రేమ దేవుడు చూపిస్తాడు. ఎన్నో మార్లు నిష్టానుసారంగా జీవించేస్తూ నేను బాగున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదేమో. దేవుని ప్రేమ యొక్క రుచి నీకు అర్థం కావట్లేదేమో. ఏదో రావడము, ఆరాధనలో కూర్చోవడం, నీకు ఇష్టం ఉంటే రావడం, అది కూడా నీకు ఇష్టం ఉంటే వాక్యానుసారంగా జీవించడం, నీకు ఇష్టం ఉంటే వాక్యానుసారంగా ప్రవర్తించడము, లేకపోతే నీ సొంత ప్రయత్నాల్లో అబ్షాలోము సక్సెస్ అయినట్లుగా నువ్వు సక్సెస్ అయిపోతున్నావేమో. ముగింపు బాగుండదు, జాగ్రత్త. దేవుని ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటా పోతూ ఉంటే, ఇంకా దేవుని ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటూ పోతూ ఉంటే, ఇంకా దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసుకుంటూ పోతూ ఉంటే, మరలా చెప్తున్నాను, ఇంకా దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసుకుంటూ పోతూ ఉంటే ఒక ముగింపు ఉంటుంది దేవుని బిడ్డలారా. అది ఘోరం.
ఎన్నోసార్లు దేవుడు ప్రేమించి నన్ను హత్తుకుంటూనే ఉన్నాడు. వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమును తొక్కుకుంటూ పోతా ఉన్నాయేమో, వాక్యమును నీ యొక్క కాళ్ళ మధ్యలో నలిపిపోతూ ఉన్నావేమో, చేతితో త్రోసివేస్తున్నావేమో, జాగ్రత్త. అబ్షాలోము ఎంత చేసినా కూడా అతడు ప్రియులారా, అతడు వినలేదు ప్రియులారా. ఈ సంగతి అబ్షాలోముకు తెలిసినా కూడా అతడు వినట్లేదు ప్రియులారా. 18వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అబ్షాలోము కంచెల గాడిద మీద ఎక్కిపోసు దావీదు సేవకులకు ఎదురాయాడంట. యుద్ధం జరుగుతూ ఉంది. కంచెల గాడిద అంటే చాలా ఫాస్టెస్ట్ యానిమల్ అది. ఆ దాని మీద ఎక్కేసి పోతా ఉన్నాడంట. పోతూ ఉంటే దావీదు సేవకులకు ఎదురయ్యాడంట. ఎదురైనప్పుడు ఆ గాడిద కంచెల గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకు పోయినప్పుడు, పోతా ఉంది, దారి లేదు ఎటు రావడానికి, చిక్కు కొమ్మల కింద పోయినప్పుడు ఇతనికి పెద్ద జుట్టు ఉంది కదా, ఈ పెద్ద జుట్టు ఎగిరి కొమ్మలకు చిక్కుకొని గాడిద వెళ్ళిపోయిందంట. వేలాడుతూ ఉన్నాడంట. చేతులు అందుకుందామంటే సాలట్లేదు, జుట్టు ఎక్కువైపోయింది. పొడవు ఉంది ఇంత ఎత్తు, చేతుల కంటే ఎత్తుంది ఇంత జుట్టు. చూడండి, ఇక్కడ నుండి నా చేయి చాపితే ఎంత ఉందో అది అంతకంటే చిక్కుకున్న దానికంటే ఎక్కువ. అంత అందగాడు, జుట్టు పెంచుకున్నాడు, స్టేటస్ ఉంది. ఇప్పుడు ఆయన స్టేటస్, ఆయన అందము, ఆయన సౌందర్యము, ఆయన దేనిని చూసి అయితే అతిశయపడ్డాడో ఆ సైన్యము లేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు దావీదు? అబ్షాలోము ఎక్కడున్నాడు చెప్పండి? గాల్లో ఉన్నాడంట. గాల్లో వేలాడుతూ ఉన్నాడు. అంతకుముందు గాలి మేడలు కట్టుకున్నాడు అబ్షాలోము. తండ్రి సింహాసనమును దొంగిలించడానికి, తండ్రిని అవమానపరిచి, తండ్రిని చంపడానికి, తండ్రి ప్రేమను నిరర్ధకం చేసిన ఈయన ఏమైపోయాడు? ఏ ఆధారము లేని వాడై వేలాడుతూ ఉన్నాడంట ప్రియులారా. కేకలు వేస్తూ ఉన్నాడంట. ఆ చిక్కులోని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జుట్టును కత్తిరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇతనికి చేతనవ్వట్లేదు. వేలాడుతూ, ఇంత బరువైన మనిషి, ఎత్తైన మనిషి వేలాడేటప్పటికి మెడ నొప్పి అయిపోయింది ప్రియులారా. చేతకనుడు అయిపోయాడు ప్రియులారా. ఎవరైనా దింపుదితే బాగుండు అనుకున్నాడు ప్రియులారా. ఇదే సమయంలో దేని మీద ఆధారపడ్డాడు, దేనిని అతిశయించాడు, ఏ బలము చూసి, ఏ టాలెంట్స్ని చూసి, అతడు ఏ అందాన్ని చూసి అతడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, అది అతనికి ఉరిగా మారిపోయింది. సైనికులు వచ్చారంట, పోయి సైన్యాధిపతికి చెప్పారంట, దొరికాడు. సైన్యాధిపతికి చెప్పారంట, దొరికాడు. వాడు ఎక్కడికి పోవడానికి ఛాన్స్ లేదు. అబ్షాలోము దొరికాడు. ఎక్కడున్నాడు? మస్తకి వృక్షానికి వేలాడుతూ ఉన్నాడు. ఎవడు వేలాడు తీశాడు రా? వాడే. వాడి పాపం వాడిని కట్టివేసింది దేవుని సంగమా. వాడి పాపం, వాడి అవినీతి వాడిని కట్టిపడేసింది దేవుని సంగమా. వాడికున్న సోర్సెస్ వాడిని కట్టిపడేసింది దేవుని సంగమా. వాడి గర్వం వాడిని కట్టిపడేసింది దేవుని సంగమా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేనిని చూసి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావో అదే నీకు ఉరి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. దేనిని చూసి దేవునికి విరోధం అయిపోతున్నావో, ఆయనకు దూరం అయిపోతున్నావో అదే నీకు ఉరి. వేలాడుతూ ఉన్నాడంట ప్రియులారా, వేలాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. వచ్చాడంట సైన్యాధిపతి. బాణం తీరా అని చెప్పాడంట. వాడు చెప్తున్నాడు, అయ్యా దావీదు ఏదో జాలి గీలిచ్చి వెళ్తానే, కొట్టు ఎక్కువ పట్టి. ఏమీ లేదు ప్రియులారా, కిందకి దిగడానికి లేదు, పైకి వెళ్ళడానికి లేదు. నిస్సహాయుడైపోయాడు. వాడి బలము వేస్ట్, వాడి అందము వేస్ట్, వాడి సౌందర్యం వేస్ట్, వాడి సైన్యం వేస్ట్. గుర్రాలు లేవు, రథాలు లేవు. నో వన్ కెన్ సేవ్. వై? బికాస్ ఎందుకు? తండ్రికి వ్యతిరేకంగా జీవించిన వాడికి శిక్ష. అంబు తీసుకొట్టారంట, గుండెల్లో గుచ్చుకొని చచ్చాడంట ప్రియులారా. తండ్రి ప్రేమను నిరర్ధకం చేసినందుకే ఈయన జీవితము ముగిసిపోయింది. అప్పుడు కూడా దావీదు ఏడుస్తున్నాడంటండి. హల్లెలూయా. అప్పుడు కూడా ఏడుస్తున్నాడంటండి. తండ్రి ఎంత ఏడుస్తున్నాడంటే 18వ అధ్యాయం 33వ వచనంలో, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, అయ్యో నీకు ఎన్నో ఛాన్సెస్ నేను ఇచ్చాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఎన్నో మార్లు నీతో మాట్లాడాను, కానీ నువ్వు నా మాట నిర్లక్ష్యం చేస్తావు. ఎన్నో మార్లు నీకు అవకాశం ఇచ్చాను, కానీ నీవు గర్వించావు నా కుమారుడు. ఈరోజు చనిపోయావు, నా శత్రువులో ఒకడు అయిపోయావని దావీదు ఏడుస్తున్నాడంట.
దేవుని సంగమ, తండ్రి అయిన దేవుడు నిన్ను బట్టి దుఃఖపడకుండా ఉండాలంటే నిన్ను నీవు దేవునికి ఖచ్చితంగా అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, ఇక్కడ ఒక వచనం మనం చదువుకుందాం ప్రియులారా. 3వ అధ్యాయం 20వ వచనంలోకి మనం రాగలిగినట్లయితే, ఇక్కడ లేఖనం సెలవిస్తున్నటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఏం చెప్తారంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా సరే నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనం చేస్తాం. హల్లెలూయా. ఎవడైతే నా మాట వింటాడో వాడిని నా బల ఎదుగు కూర్చోబెట్టుకుంటాను, భోజనం చేస్తాం కలిసి. ఎంత గొప్ప సహవాసం దేవుడిది. మరలా చివరిలో కూడా అదే కాలింగ్ ఇస్తే పిలిపిస్తా ఉన్నాడు. ఈరోజు వరకు నువ్వు ఒకేలా దేవుని విడిసి నువ్వు తిరుగుతూ ఉన్నావేమో, తండ్రి అయిన దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథంలో 13వ అధ్యాయం 16వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, 13వ అధ్యాయము 16, 17 వచనంకి వచ్చినట్లయితే, ఇక్కడ ఈ మాట కూడా ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా అది ఆయన దాన్ని గాఢాంధకారం చేయక మునిపే. ఒక బ్యాడ్ డే రాబోతా ఉంది, ఒక దుర్దినం రాబోతా ఉంది. ప్రసంగి అదే మాట చెప్తారు, దుర్దినములు రాకముందే, వీటి వలన నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్యకాలమందే నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకో. హల్లెలూయా. యేసు ప్రభుని విడిసి, ఆయన ప్రేమను విడిసి, ఆయన కృపను విడిసి, ఆయన కనికరాన్ని విడిసి, నీ ఇష్టానుసారంగా నీ స్వలాభం కొరకు అబ్షాలోంలాగా పరిగెడుతున్నావేమో, దేవుని సన్నిధిని ఆయన కృపను విడిచిపెడుతున్నావేమో, వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నావేమో, స్వలాభం కొరకు సంఘమును దైవ పిలుపును నువ్వు పక్కన పెడుతున్నావేమో. జాగ్రత్త దేవుని సంగమా. దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కాలు చీకటికి పోక మునిపే, ఆయన చీకటి కమ్మజేయక మునిపే, నీ కాళ్ళు చీకటి కొండలకు తగలకు మునిపే, వెలుగు కొరకు నువ్వు కనిపెడుతుండగా ఆయన గాఢాంధకారం చేయక మునిపే నీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడి ఆయన పాదాలేద నువ్వు సాగిలపడాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇది చేయకపోతే ప్రియులారా ఏమవుదండి, కొత్తగా ఏమవుదండి, నేను ఎవరిని మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నేను ఏమి చేయలేనని ప్రియులారా. వాక్యము సత్యము. హల్లెలూయా. వాక్యము సత్యము. అది జరిగిందే జరుగుతుంది. అది మీ జీవితంలో జరగకుండా ఉండాలని ఇతను ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను నిరర్ధకం చేయకుండా, ఏ విషయంలో తండ్రికి దూరంగా ఉన్నావు, ఏ విషయంలో తండ్రిని గాయపరుస్తున్నావు, ఆ విషయంలో పశ్చాత్తాపపడి ప్రభువుని హత్తుకుందాం, దీవించబడదాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించును గాక.